ఇందిరాగాంధీ ఇల్లే కావచ్చు, చిన్న పూరి గుడిసే కావచ్చు, రోగాలు వస్తే అందరి ఇళ్లలో ఒకటే డ్రామా. నాకు తెలిసి మనం డైట్ 2 సార్లు చేస్తాం. యూజువల్ గా మనం ఎప్పుడైనా సిక్ అయినప్పుడు, లేదా డాక్టర్ నువ్వు ఫైనల్ స్టేజ్ కి వచ్చా బాబు, నీ పని అయిపోయినట్టే అని బల్లగుద్ది చెప్పినప్పుడు. ఇలా రోజు జంక్ ఫుడ్లు తినే వాళ్ళ ఇంటి చుట్టూ ఎముడు యమపాసం బొంగరంలా తిరుగుతూ ఉంటుంది. అత్తా కోడలు ఇద్దరు కూడా మా ఇంటికి మేమే మహారాణులు అనుకుంటారు. తప్పులేదు, కానీ మీ ఇద్దరిలో ఎవరికైతే ఏ రోగం లేకుండా ఉంటుందో వాళ్ళే ఆ ఇంటికి మహారాణు. మన ఆడవాళ్ళు యూజువల్ గా కార్తీక మాసాల్లో పూజలు చేస్తూ ఇదే మొగుడిని మాకు నెక్స్ట్ 7 జన్మలో కూడా ఇవ్వు దేవుడా అని అడుగుతారు. అదే దేవుడు గనక రెస్పాండ్ అయ్యి ఈ జన్మలో ఉన్నట్టే నెక్స్ట్ జన్మలో కూడా మీ ఆయనకి డయాబెటీస్ గానీ, ఫ్యాటీ లివర్ గానీ, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ గానీ, ఒబెసిటీ గానీ, ఎరక్షన్ ఇష్యూస్ గానీ ఉంటే అప్పుడు కూడా నీకు ఈడే కావాలని అడిగితే నాకు వద్దురా దేవుడా అంటారు. అంటే ఇక్కడ క్లియర్ గా మనకు ఒకటి అర్థం కావాలి. రోగాలు లేని శరీరం ఉన్న భర్తే మొగుడుకు కావాలి. రోగాలు లేని శరీరం ఉన్న నాన్నే పిల్లలకు కావాలి. నీ ఒంట్లోకి రోగం వస్తే నిన్ను దేకేవాడు ఎవడు ఉండడు. కానీ నువ్వేమో నాకు నచ్చింది తింటా, నాకు నచ్చినట్టు ఉంటా, ఆ మహా అయితే రోగం వస్తే ఒక చిన్న బిళ్ళ వేసుకుందాంలే అంట. కానీ అన్ని రోగాలు బిళ్ళలకు తగ్గవరా నాయన. నీకు రోగం వచ్చినప్పుడు, ఆ రోగం మెల్లగా ముదురుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్లే నిన్ను వద్దనుకుంటారు. కానీ ఆ విషయం నీ ముఖం మీద చెప్పరంతే. అర్జెంట్ గా బ్యాగ్ వేసుకుని మార్కెట్కి వెళ్ళు, డ్రై నట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, ఎగ్స్ పట్టుకుంటరా. గంట సేపు గుండె వేగం పెరిగేలా ఎక్సర్సైజ్ చేయి. 4 లీటర్ల నీళ్లు తాగు. తిప్పు కొడితే 6 నెలల్లో ఒక గుడిలో ఉన్న ధ్వజస్తంభానికి పూజ చేసినట్టు నీ బాడీకి పూజలు చేస్తారు. ఈ యుద్ధం ఒక్కడే చేయలేకపోతే నీ సైన్యాధికారిగా నన్ను నియమించు. 100 తుఫాన్లు వచ్చినా కిందకు వరగని తాడి చెట్ల నిన్ను నేను తయారు చేస్తా. ప్లాన్ నాది, ఆచరణ నీది. నీ పరువు ఎక్కడ పోయిందో అక్కడే తిరిగి తెచ్చుకుందాం పద.